హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే శ్రీకాకుళంలో ఉన్న బ్యూటిఫుల్ టెంపుల్స్ని చూపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే హర్షిని 2 days హాలిడేస్ వచ్చాయి, సెకండ్ సాటర్డే అండ్ సండే. సో ఈ 2 days ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. హర్షితో పాటు బ్యూటిఫుల్ టెంపుల్స్ని మాతో పాటు మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ వాచ్ ద వీడియో. అతి సుందరుడే సోదరుడే తోడు ఉండగా. రక్షిత్, హాయ్ అశ్వి, హాయ్ చెప్పురా. అలా హాయ్ చెప్పు. అశ్వి, ఎక్కడికి వెళ్తున్నారా మనం? గట్టిగా చెప్పాలి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి చాలా రోజులు అయింది కదా మనం వెళ్ళి, అందుకే వెళ్తున్నా. లెట్స్ గో, చలో. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు టెంపుల్ చూపిస్తాను చూడండి. శ్రీకాకుళంలోనే ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఇది, నారాయణ తిరుమల టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ అయితే చాలా అందంగా అంతా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి మాతో పాటు. ఇది టెంపుల్ అవుట్ సైడ్ లుక్. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చాలా రోజులు క్రితం ఈ టెంపుల్ కట్టారు, ఎన్నో సంవత్సరాల క్రితం. నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఈ కోవిల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ కోవిల్ చాలా అందంగా ప్రతి దేవుడిని కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అందంగా ఉంటుంది. ఇది అవుట్ సైడ్ లుక్ టెంపుల్ది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది, నారాయణ తిరుమల అని పేరు. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఇక మా హర్షిని చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఈ టెంపుల్ అంటే మా హర్షినికి చాలా ఇష్టం. ఎప్పుడు ఈ టెంపుల్కే వెళ్దాం అని చెప్తుంటది. కొబ్బరికాయ కొట్టేస్తున్నాం. కోవిల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది కోవిల్ లోపలికి వెళ్ళే మార్గం ఇది. ఇదిగో మా హర్షి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. హర్షి కోవిల్కి కదా హర్షి ఉంటాను. బొమ్మ కొనమని మారని చేస్తుంది మా హర్షిని. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ అందరూ దేవుళ్ళు, వెంకటేశ్వర స్వామి యొక్క అన్ని అవతారాలను కూడా, లక్ష్మీదేవి అవతారాలను కూడా అందంగా చిత్రీకరించారు ఇక్కడ. చాలా అందంగా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. శ్రీకాకుళంలో ఒక అందమైన టెంపుల్ ఈ నారాయణ తిరుమల. మీకు ఇక్కడ ఉన్న అన్ని దేవుళ్ళ విగ్రహాలని మీకు చూపిస్తాను. ఇది అమ్మవారి అవతారాలు ఇక్కడ నుంచి ప్రారంభం అయ్యాయి. ఇక్కడ ఆదిలక్ష్మి,
ఇక్కడ ధైర్యలక్ష్మి, ఇక్కడ విజయలక్ష్మి విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారు ఫ్రెండ్స్. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ పువ్వుల్ని. గజలక్ష్మి, ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా 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 అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం. సంతాన లక్ష్మి, లక్ష్మి, విద్యాలక్ష్మి, ఇక్కడ పరశురామ అవతారం. శ్రీరాముడు అవతారం. ఇక్కడ నుంచి విష్ణుమూర్తి అవతారాలు ప్రారంభమయ్యాయి. బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం, లక్ష్మీనారాయణ అవతారం, రామాంజనాచార్యులు, ఈ ఆలయాన్ని కట్టిన గురుగుపిల్లి నారాయణ దాస్ తన పేరు. ఇతనే ఈ ఆలయ స్థాపకుడు, వ్యవస్థాపకుడు. ఇదే లోపలికి క్యూ లైన్ మార్గం నుంచి వెళ్తున్నాం కోవిల్ లోపలికి. ఇది లోపల ఎంట్రన్స్ కోవిల్ లోపలికి వెళ్ళడానికి దర్శనాన్ని మార్గానికి. మెయిన్ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడటానికి మాతో పాటు మీరు కూడా రెడీగా ఉండండి. ఈరోజు శనివారం అవ్వడం చాలా మంది కోవిల్లో నిండిపోయి ఉన్నారు, భక్తులతో నిండిపోయింది కోవిలే. కోవిల్లోని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది. చాలా అందంగా ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోవిల్. లోపల విగ్రహం కూడా చాలా అందంగా అలంకరించారు ఈరోజు శనివారం కాబట్టి. కోవిల్ బయట చూడండి ఎంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందో. ఇదేమిచ్చి చాలా పెద్దది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ కోవిల్కి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఒక స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. హర్షిని బొమ్మ కొనమని మారం చేస్తుంది. ఇంట్లో బోల్డ్ బొమ్మలు ఎంచుకొని కూడా హర్షిని మారం చేస్తుంది. దర్శనం ఎలాగైంది?
దర్శనం ఇప్పుడు బాగానే ఉంది. వచ్చి అన్నప్రసన్నతో వచ్చాము. మళ్ళీ ఈ రోజు టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ చుట్టుపక్కల ఇంకా కోవిల్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, విగ్రహాలని. ఇంకా కొన్ని విగ్రహాలు కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఇప్పటికి కూడా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది కోవిల్ తాలూకు ఆడిటోరియం. ఇక్కడ కోవిల్ కార్యక్రమాలన్నింటినీ ఇక్కడే జరుపుతారు. నాన్న అని పిలుస్తున్నాడు మా బాబు దక్షిత్. గోవింద గోవింద. దర్శనం అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. హర్షిని బొమ్మ కోసం మారం చేస్తుంది. బొమ్మ కొనిందాక ఇక్కడి నుంచి కదిలేటట్లేదు, అల్లరి చేస్తుంది. ఇంట్లో చాలా బొమ్మలు ఉంచుకొని ఇంకా బొమ్మ కావాలంటుంది. దర్శనం అయిపోయింది కదా, పదండి ఇంటికి. ఫైనల్లీ టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాము. మాతో పాటు మీకు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా అయిందని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.